Hi, this is your Jabardast Vinod. మీరెంతగా ఆదరించే బ్రాంచ్ వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవంతి యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో అనధికారికంగా అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించి వాటిని తొలగించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోనే గాయత్రి నగర్లో ఎలాంటి పర్మిషన్ లేని లేఅవుట్ను గుర్తించి ఈరోజు జేసీపీ సహాయంతో అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లు డ్రైన్లు తొలగించడం జరిగిందన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఎలాంటి లేఅవుట్లు ఉన్నాయని వాటిని కూడా గుర్తిస్తున్నామని, త్వరలోని వాటిని కూడా తొలగించడం జరుగుతుందన్నారు. కావలి పుర ప్రజలందరూ కూడా తప్పకుండా ఆలోచించి మీరు ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు, మీ యొక్క ప్లాట్ తీసుకునేటప్పుడు వాటికన్నిటికీ అనుమతులు ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలన్నారు. ఇలాంటి అక్రమ అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులకు గురి కావద్దని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కావలి పురపాలక సంఘం పరిధిలోని అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు గాయత్రి నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలోని 443, 444, 445 సర్వే నెంబర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో వేసిన అనధికార లేఅవుట్లో రాళ్ళు, డ్రైనేజీని తొలగించడం జరిగింది. అలానే ఇంతకుముందు కూడా మద్దూరుపాడు తదితర ప్రాంతాల్లో మనము అనధికారిక లేఅవుట్లను తొలగించి ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కావలి పట్టణంలో ఉన్న అనధికారిక లేఅవుట్లు అన్నింటినీ కూడా తొలగిస్తాము. తప్పనిసరిగా ఎవరైనా లేఅవుట్ వేసినప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ విధి విధానాలకు లోబడి మున్సిపాలిటీ నుంచి కానీ, నుడా నుంచి కానీ అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి తీసుకున్న ప్లాట్లోనే ప్రజలందరూ కూడా ప్లాట్లు కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.